ఈ రోజు యూపీలో పెళ్లైన 7 రోజులకే భర్తను చంపేశారు. విషయం ఏంటంటే ఈ అమ్మాయి ప్రేమించిన వ్యక్తితో వివాహానికి ఒప్పుకోలేదు, కాగా వేరే వాడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. దాంతో ఈ అమ్మాయి పెళ్లైన 7 రోజులకే బాయ్ ఫ్రెండ్ తో పక్కాగా ప్లాన్ చేసి భర్తను షూట్ చేసి చంపేశారు. ఇక్కడ పెళ్లి చేసిన తల్లిదండ్రులు సాటిస్ఫై, పెళ్లి కూతురు బానే ఉంది. ఇక్కడ ఏ పాపం తెలియని పెళ్లి కొడుకు చచ్చిపోయాడు. వాడు ఎందుకు చచ్చిపోయాడు వాడికి కూడా తెలియదు. వీళ్ళ సుఖం కోసం అబ్బం సుఖం తెలియని చంపేశారు. రోజు రోజుకి అమ్మాయిలు బోకుములా తయారవుతా ఉన్నారు. చాలా కిరాతకమైన పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు సహరానాపూర్ లో కుళ్ళుపైన మృతదేహం మెదనా నదిపై తేలింది. విషయం ఏంటంటే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకునే అనుమానంతో అతన్ని 3 ముక్కలుగా నరికి ఒక గోని సంచిలో కుక్కి నదిలో విసిగొట్టారు. పోలీసులు 2 రోజులుగా నదంతా కలిసిన ఆ శవం దొరకలేదు. 18 రోజుల తర్వాత ఆ శవం కుళ్ళుపై బయట తేలింది. చాలా దారుణమైన మర్డర్ ఇది. ఈ హత్యకు సంబంధించిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఎఫ్ఐఆర్ ఉందని మేము చంపు రేపు ఇద్దరిలో పెట్టుకుంటది. ఇక్కడ మార్చుకోవాల్సింది నీ భార్యని. అది చేతగా నా కొడుకులే ఇలాంటి లుచ్చా పనులు చేస్తుంటారు. బెంగళూరులో ఏటీఎం వ్యాన్ లో 7.5 కోట్లు కొట్టేశారు. విషయం ఏంటంటే 4 చెక్కింగ్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ ఆ వ్యాన్ అడ్డగించి వాళ్ళని తుపాకీతో బెదిరించి ఆ డబ్బును కాజేశారు. వీళ్ళలో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఒకరు సస్పెండ్ అయిన మాజీ కానిస్టేబుల్. వీళ్ళు చిత్తూరు గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళ డబ్బును కాజి దాచే విధానంలో పోలీసుకు పట్టుబడ్డారు. ప్రస్తుతం పోలీసులు వీళ్ళ 4 అరెస్ట్ లోపలేశారు. మనుషుల్లో రోజు రోజుకి అవినీతి చేసే ఆలోచనలు ఎక్కువైపోతా ఉన్నాయి. తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడంలో చేయి చూపుతా ఉన్నారు.